Hello students, today I will explain physical properties of alcohols. The following physical properties are physical state, hydrogen bonding, boiling point, solubility, identification of phenols, identification of alcohols. Okay, what is physical properties? Physical properties, what does it means? Physical properties ante boiling point, next solubility, physical state, మెల్టింగ్ పాయింట్, దీస్ ఆర్ ప్రాపర్టీస్ని ఏమంటామంటే ఫిజికల్ ప్రాపర్టీస్ అని చెప్తాం. అయితే ఫిజికల్ ప్రాపర్టీస్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఫిజికల్ స్టేట్. ఫర్ సపోజ్ ఆల్కహాల్స్ని తీసుకున్నాం, ఆల్కహాల్ని తీసుకుంటే అవి రూమ్ టెంపరేచర్ దగ్గర ఏ స్టేట్లో ఉంటాయి? ఫిజికల్ స్టేట్ అంటే ఇట్ మీన్స్ సాలిడ్ ఆర్ లిక్విడ్ ఆర్ గ్యాస్. ఎస్పెషల్లీ మోస్ట్ ఆఫ్ ది ఆల్కహాల్స్ అట్ రూమ్ టెంపరేచర్ ఇట్ ఎగ్జిస్ట్స్. ఫిజికల్ స్టేట్ ఈజ్ లిక్విడ్ స్టేట్లో ఎగ్జిస్ట్ అవుతాయి. ఫర్ సపోజు మీడియం ఆల్కహాల్స్ అన్నీ కూడా ఫిజికల్ స్టేట్, దాని యొక్క రూమ్ టెంపరేచర్ దగ్గర ఫిజికల్ స్టేట్ ఏంటంటే లిక్విడ్ స్టేట్లో ఎగ్జిస్ట్ అవుతాయి. లిక్విడ్ స్టేటు అంటే ఎగ్జాంపుల్ CH3OH, C2H5OH, లైక్ దీస్ ఆల్కహాల్స్ అన్నీ కూడా ఫిజికల్ స్టేట్ లిక్విడ్ స్టేట్లోనే ఎగ్జిస్ట్ అవుతాయి. ఇక ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ కార్బన్, మిథైల్ ఆల్కహాల్లో నెంబర్ ఆఫ్ కార్బన్ 1, నెక్స్ట్ ఇథైల్ ఆల్కహాల్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ 2. కార్బన్ నెంబర్ ఇంక్రీజ్ అయ్యి కొద్ది, అండ్ లైక్ ప్రొపనాల్, బ్యూటనాల్, పెంటనాల్. కార్బన్ నెంబర్ ఇంక్రీజ్ అయ్యి కొద్ది ఫిజికల్ స్టేట్ అనేది సాలిడ్ స్టేట్లోకి మారిపోతుందన్నమాట. అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర లోవర్ ఆల్కహాల్స్ అన్నీ కూడా లిక్విడ్ స్టేట్లో ఎగ్జిస్ట్ అయితే హైయర్ ఆల్కహాల్స్ అన్నీ కూడా సాలిడ్ స్టేట్లో ఎగ్జిస్ట్ అవుతాయి. ఫస్ట్ వన్ ఫిజికల్ స్టేటు. నెక్స్ట్ సెకండ్ వన్ హైడ్రోజన్ బాండింగ్. ఆల్కహాల్స్ అన్నీ కూడా హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ చేస్తాయి. అయితే వాట్ ఈజ్ హైడ్రోజన్ బాండింగ్? ఫస్ట్ వీ నో అబౌట్ హైడ్రోజన్ బాండింగ్. వాట్ ఈజ్ హైడ్రోజన్ బాండింగ్? హైడ్రోజన్ బాండింగ్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ ఇంటర్మాలిక్యులర్ బాండింగ్. హైడ్రోజన్ బాండింగ్ అనేది హైడ్రోజన్ అనేది రెండు ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్స్తో ఫామ్ చేసే ఒక టైప్ ఆఫ్ బాండ్ అన్నమాట. ఫర్ సపోజ్ హైడ్రోజన్ రెండు ఎలక్ట్రోనెగటివిటీ మధ్య ఎగ్జిస్ట్ అయితే అప్పుడు హైడ్రోజన్ ఆటోమేటిక్గా హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ చేస్తుంది. ఒక్కసారి హైడ్రోజన్ బాండింగ్ చూద్దాం. ఆల్కహాల్స్ యొక్క జనరల్ ఫార్ములా ఇది ROH. ఓకే, ఒక ఆల్కహాల్ మాలిక్యూల్ తీసుకున్నాను, అలాగే ఇంకొక ఆల్కహాల్ మాలిక్యూల్ తీసుకున్నాను, ROH. ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ హైడ్రోజన్ ఇలాగ మనం పైకి రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈ హైడ్రోజన్ని ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆక్సిజన్ ఈజ్ ఏ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్, లైక్ హియర్ ఆక్సిజన్ ఆల్సో కూడా మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్. రెండు మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్స్ మధ్య హైడ్రోజన్ అనేది ఎగ్జిస్ట్ అయింది. ఇలా ఎగ్జిస్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా హైడ్రోజన్ అనేది వన్ టైప్ ఆఫ్ బాండ్ని ఫామ్ చేస్తుంది. ఆ బాండ్ని ఏమంటాం అంటే హైడ్రోజన్ బాండింగ్ అంటాం. హైడ్రోజన్ బాండింగ్ అంటాం. లైక్ ఇలా అంటే హైడ్రోజన్ ఆల్రెడీ ఆక్సిజన్తో ఒక బాండ్ని ఫామ్ చేసింది, ఎగ్జిస్ట్ అయి ఉంది. కానీ ఈ హైడ్రోజన్ అనేది వేరే ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్స్ దగ్గరగా ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఒక వీక్ బాండ్ని ఫామ్ చేస్తుంది. ఆ బాండ్ని ఏమంటాం అంటే హైడ్రోజన్ బాండింగ్ అని చెప్తాం. హైడ్రోజన్ బాండింగ్ అంటే ఆల్కహాల్స్ అనేవి హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ చేస్తాయి. హైడ్రోజన్ బాండింగ్ అనేది టూ టైప్స్. ఫస్ట్ వన్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్, అండ్ సెకండ్ వన్ ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. జనరల్ ఫార్ములా ROH అనేసాం. ఒక ఆల్కహాల్ మాలిక్యూల్లో ఉన్న హైడ్రోజను వేరే ఆల్కహాల్ మాలిక్యూల్లో ఉన్న ఆక్సిజన్తో హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ చేస్తే దాన్ని ఏమంటామంటే ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటాం. అంటే హైడ్రోజన్ బాండింగ్ అనేది
డిఫరెంట్ యాటమ్స్ డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్య ఎగ్జిస్ట్ అవుతుందన్నమాట. అటువంటి బాండింగ్ని ఏమంటామంటే, అటువంటి హైడ్రోజన్ బాండింగ్ని ఏమంటామంటే ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటాం. అలా కాదు, హైడ్రోజన్ బాండింగ్ అనేది సేమ్ మాలిక్యూల్ ఎగ్జిస్ట్ అయితే అటువంటి హైడ్రోజన్ బాండింగ్ని ఏమంటామంటే ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటాం. ఓకే, హైడ్రోజన్ బాండింగ్ అంటే హైడ్రోజన్ అనేది 2 ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్స్ మధ్య ఎగ్జిస్ట్ అయితే ఆటోమేటిక్గా 1 టైప్ ఆఫ్ బాండ్ ఫామ్ అవుతుంది. ఆ బాండ్ని ఏమన్నా ఉంటే హైడ్రోజన్ బాండింగ్ అని చెప్పాం. హైడ్రోజన్ బాండింగ్ 2 టైప్స్ అని చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్, సెకండ్ వన్ ఏంటంటే ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ సపోజు హైడ్రోజన్ యాటమ్ అనేది డిఫరెంట్ యాటమ్స్ డిఫరెంట్ మాలిక్యూల్స్లో ఎగ్జిస్ట్ అయ్యి 2 మాలిక్యూల్స్ మధ్యలో హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ అయితే అటువంటి బాండ్ని ఏమంటామంటే ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అని చెప్తాం. అలా కాదు, హైడ్రోజన్ బాండింగ్ అనేది సేమ్ మాలిక్యూల్లో ఎగ్జిస్ట్ అయితే అటువంటి హైడ్రోజన్ బాండింగ్ని ఏమంటామంటే ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అని చెప్తాం. ఒకసారి అబ్జర్వ్ చేస్తే హియర్ ఐ టేక్ 3 మాలిక్యూల్స్ ఆఫ్ ఆల్కహాల్ మాలిక్యూల్స్. హియర్ ఐ టేక్ 3 మాలిక్యూల్స్ ఆఫ్ ఆల్కహాల్ మాలిక్యూల్స్. ఇక్కడ నేను 3 మాలిక్యూల్స్ని ఆల్కహాల్ మాలిక్యూల్ తీసుకున్నాను. దట్ వన్ జనరల్ ఆల్కహాల్ మాలిక్యూల్ తీసుకున్నాను. జనరల్ ఆల్కహాల్ యొక్క జనరల్ ఫార్ములా ఏంటంటే ROH. ROH అంటే ఆర్ మీన్స్ ఆల్కైల్ గ్రూపు. నెక్స్ట్ OH అనేది OH ఉంటేనే కాబట్టి మనం ఆల్కహాల్స్ అంటాం. అలాంటి 3 మాలిక్యూల్ తీసుకున్నాను. 3 మాలిక్యూల్ తీసుకుంటే ఈ హైడ్రోజన్ అనేది ఈ మాలిక్యూల్లో ఉన్న ఆక్సిజన్కి నెక్స్ట్ మాలిక్యూల్లో ఉన్న ఆక్సిజన్కి ఇన్ బిట్వీన్ ఎగ్జిస్ట్ అయింది. అంటే 2 ఎలక్ట్రోనెగటివిటీ యాటమ్స్ మధ్య, ఇది మోర్ ఎలక్ట్రోనెగటివిటీ యాటమే, ఇది మోర్ ఎలక్ట్రోనెగటివిటీ యాటమే. 2 మోర్ ఎలక్ట్రోనెగటివిటీ యాటమ్స్ మధ్య హైడ్రోజన్ ఎగ్జిస్ట్ అయితే ఆటోమేటిక్గా 1 టైప్ ఆఫ్ బాండ్ అనేది ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం. ఆ బాండ్ని ఏమన్నా అంటే హైడ్రోజన్ బాండింగ్ అన్నాం. అందుకోసం సింప్లీ ఇక్కడ హైడ్రోజన్ బాండింగ్ అని ఫామ్ అయిందన్నమాట. మరి ఈ హైడ్రోజన్ బాండింగ్ ఎవరెవరి మధ్యలో ఫామ్ అయింది? ఈ మాలిక్యూల్కి నెక్స్ట్ వన్ ఈ మాలిక్యూల్కి మధ్య, అంటే డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్య ఫామ్ అయింది కాబట్టి ఈ హైడ్రోజన్ బాండింగ్ ఏమంటామంటే ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అన్నాం. లైక్ సేమ్ అలాగే ఈ హైడ్రోజన్లో ఉన్న ఈ ఆల్కహాల్లో ఉన్న ఈ హైడ్రోజన్ కూడా నెక్స్ట్ ఆల్కహాల్ మాలిక్యూల్ ఉన్న ఆక్సిజన్కి ఇక్కడున్న ఆక్సిజన్కి ఇన్ బిట్వీన్ ఎగ్జిస్ట్ అయింది. అందుకోసం 2 ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్స్ మధ్య ఎగ్జిస్ట్ అయింది కాబట్టి మరలా ఈ హైడ్రోజన్ కూడా హైడ్రోజన్ బాండింగ్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ సేమ్ లైక్ ఇది కూడా ఇంకో మాలిక్యూల్ తీసుకుంటే నెక్స్ట్ ఆల్కహాల్ మాలిక్యూల్తో ఇంకో హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ చేస్తుంది కాబట్టి నేను ఇలాగ ఒక హైడ్రోజన్ బాండింగ్ని డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆక్సిజన్ ఉంది, ఈ ఆక్సిజన్ కూడా ఇక్కడ ఒక ఆల్కహాల్ మాలిక్యూల్ తీసుకుంటే ఇది కూడా హైడ్రోజన్ బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఇలా చేసుకున్నాను. అంటే హైడ్రోజన్ బాండింగ్ అనేది డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్య ఫామ్ అయితే అటువంటి హైడ్రోజన్ బాండింగ్ని ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అన్నాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటే సేమ్ అదే మాలిక్యూల్ హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ అవ్వాలన్నమాట. అంటే వేరే మాలిక్యూల్ హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ కాదు, సేమ్ మాలిక్యూల్ హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ అవుతుంది. అటువంటి బాండింగ్ని ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటాం. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే బెంజీన్ రింగ్ మీద ఆర్థో పొజిషన్లో ఆల్కహాల్ గ్రూపు దట్ ఈజ్ హైడ్రాక్సీ గ్రూప్ అనేది ఎగ్జిస్ట్ అయింది. నెక్స్ట్ ఈ ఆర్థో పొజిషన్కి ఇప్సో పొజిషన్లో NH2 గ్రూప్ అనేది ఎగ్జిస్ట్ అయింది, ఎనిలిన్ అనేది ఎగ్జిస్ట్ అయింది. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ఆక్సిజన్ మీద ఒక హైడ్రోజన్ అనేది ఉంది. నెక్స్ట్ ఈ హైడ్రోజన్ అనేది ఈ ఆక్సిజన్కి ఈ నైట్రోజన్కి మధ్య ఇన్ బిట్వీన్ ఎగ్జిస్ట్ అయింది. అంటే మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్స్ మధ్య ఎగ్జిస్ట్ అయింది అనమాట. ఇది ఒక ఎలక్ట్రోనెగటివిటీ ఆటము, నెక్స్ట్ అనదర్ ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్ నైట్రోజన్. ఈ రెండింటి మధ్య ఎగ్జిస్ట్ అయితే ఆటోమేటిక్గా 1 టైప్ ఆఫ్ బాండ్ ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం. ఆ బాండ్ని హైడ్రోజన్ బాండింగ్ అని చెప్పాం. ఇప్పుడు హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ అయిపోయింది అనమాట. హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ అయింది. మరి హైడ్రోజన్ బాండింగ్ విత్ ఇన్ ద మాలిక్యూల్ సేమ్ మాలిక్యూల్లో ఫామ్ అయింది అనమాట. అందుకోసం దీన్ని ఏమన్నా అంటే ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అన్నాం. నెక్స్ట్ ఆల్కహాల్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా హైడ్రోజన్ బాండింగ్ మీదే బేస్ అయి ఉంటాయి. హైడ్రోజన్ బాండింగే ఎగ్జిస్ట్ కాకపోతే ఆల్కహాల్స్ అనేవి లిక్విడ్ స్టేట్లో కాకుండా గ్యాసెస్ స్టేట్లో ఎగ్జిస్ట్ అయ్యి, ఆ నెక్స్ట్ ఆల్కహాల్స్ యొక్క బాయిలింగ్ పాయింట్స్ కూడా చాలా హైగా ఉండవు, చాలా లోగా ఉన్న హైడ్రోజన్ బాండింగ్ అనేది లేకపోతే. ఇప్పుడు నెక్స్ట్ వన్ బాయిలింగ్ పాయింట్, ఆల్కహాల్స్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫర్ సపోజ్ బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటో ఫస్ట్ డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ బాయిలింగ్ పాయింట్? బాయిలింగ్ పాయింట్ అంటే ఏదైనా ఒక లిక్విడ్ని తీసుకుంటే ఆ లిక్విడ్ వేపర్గా మారే సర్టెన్ టెంపరేచర్ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ని ఏమంటాం బాయిలింగ్ పాయింట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ని తీసుకున్నాను, వాటర్ని తీసుకొని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకుంటే వెళ్ళనమాట. బాయిల్ చేస్తే ఆఫ్టర్ సమ్ టైం తర్వాత వాటర్ అనేది వేపర్గా మారుతుంది, అంటే గ్యాసెస్గా మారుతుంది.
ఏ పాయింట్ దగ్గర ఏ టెంపరేచర్ దగ్గర అయితే గ్యాస్గా మారుతుందో ఆ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ని ఏమంటాం అంటే బాయిలింగ్ పాయింట్ అంటాం. అక్కడ మనం తీసుకున్న అది వాటర్ కాబట్టి బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అవుతుంది. సేమ్ లైక్ ఇక్కడ కూడా ఆల్కహాల్స్ కూడా బాయిలింగ్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకంటే ఆల్కహాల్స్ ఎగ్జిస్ట్ ఇన్ రూమ్ టెంపరేచర్ లిక్విడ్ స్టేట్. ఏ లిక్విడ్స్ కన్నా బాయిలింగ్ పాయింట్ ఉంటుంది, ఇక్కడ ఆల్కహాల్స్ కూడా బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. ఆ బాయిలింగ్ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇక్కడ నేను వన్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే CH3OH మెథైల్ ఆల్కహాల్. ఈ మిథైల్ ఆల్కహాల్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎంత అంటే -65 డిగ్రీస్, సారీ మైనస్ కాదు 65 డిగ్రీస్, 65 డిగ్రీస్ అన్నమాట. అయితే ఈ మిథైల్ ఆల్కహాల్ మనం ఎక్కడి నుంచి డెరైవ్ చేస్తామంటే మీథేన్ CH4 మాలిక్యూల్లో ఒక హైడ్రోజన్ రీప్లేస్ చేశాను. ఒక హైడ్రోజన్ రీప్లేస్ చేస్తే మనకు వచ్చిన గ్రూప్ ఏంటంటే మెథైల్ గ్రూపు. ఆ నెక్స్ట్ హైడ్రోజన్ ప్లేస్లో OH గ్రూప్ని పెట్టాను అనమాట. OH గ్రూప్ని పెడితే మనకు వచ్చిన కాంపౌండ్ ఏంటంటే మెథైల్ ఆల్కహాల్ అనేది వచ్చిందన్నమాట. ఇనీషియల్గా CH4 నుంచి మెథైల్ ఆల్కహాల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే CH4 నుంచి వచ్చింది. మెథైల్ ఆల్కహాల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే CH4 నుంచి వచ్చింది. CH4 యొక్క బాయిలింగ్ పాయింట్ -165 డిగ్రీస్. బట్ మెథైల్ ఆల్కహాల్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది 65 డిగ్రీస్. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చాలా వేరియేషన్ ఉంది. మన రూమ్ టెంపరేచరే 30 డిగ్రీసో 25 డిగ్రీసో 27 డిగ్రీసో ఎగ్జిస్ట్ అయితే అటువంటిది మీథేన్ అనేది లిక్విడ్గా ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే -165 డిగ్రీస్ దగ్గర లిక్విడ్గా ఎగ్జిస్ట్ అయితే ఆ నెక్స్ట్ నుంచి కొద్దిగా దాని టెంపరేచరు -166 డిగ్రీస్ తీసుకెళ్తే -160 డిగ్రీస్ తీసుకెళ్తే అది వేపర్గా మారడం స్టార్ట్ అవుతుందంట. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఒక హైడ్రోజనే డిఫరెన్స్ ఉంది. హైడ్రోజన్ ప్లేస్లో OH ఉంది. OH గ్రూప్ రాగానే దాని బాయిలింగ్ పాయింట్ అనేది 65 డిగ్రీస్కి ఎలా మారిపోయిందంటే డ్యూ టు హైడ్రోజన్ బాండింగ్. ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకసారి. ఫర్ సపోజ్ మీథేన్ గ్యాస్ తీసుకున్నాం. మీథేన్ గ్యాస్ అనేది రూమ్ టెంపరేచర్ దగ్గర ఎలా ఉంటుందంటే గ్యాస్ స్టేట్లో ఉంటుంది. ఇక్కడ ఒక CH4 మాలిక్యూల్ ఉంటే ఇక్కడ ఒక CH4 మాలిక్యూల్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకో CH4 మాలిక్యూల్ అంటే CH4లు అనేవి ఎలా ఎగ్జిస్ట్ అయినాయి అంటే చాలా దూరంగా ఎగ్జిస్ట్ అయినాయి. అలా దూరంగా ఎగ్జిస్ట్ అవ్వడం వల్ల అవి గ్యాస్ స్టేట్లో ఎగ్జిస్ట్ అయినాయి అన్నమాట. ఎందుకు అంత దూరంగా ఎగ్జిస్ట్ అయినాయి అంటే ఇక్కడ CH4 మాలిక్యూల్కి ఏ రెండు CH4 మాలిక్యూల్స్ మధ్య హైడ్రోజన్ బాండింగ్ అనేది ఎగ్జిస్ట్ కాలేదు. హైడ్రోజన్ బాండింగ్ ఎగ్జిస్ట్ అయితే అవన్నీ దగ్గరగా ఉంటే అవి లిక్విడ్గా ఎగ్జిస్ట్ అవును. దూరంగా ఉంటే గ్యాసెస్కి ఎగ్జిస్ట్ అవుతాయి, దగ్గరగా ఉంటే లిక్విడ్గా ఎగ్జిస్ట్ అవుతాయి. హైడ్రోజన్ బాండింగ్ ఉంటే దగ్గరగా ఎగ్జిస్ట్ అవును, అప్పుడు లిక్విడ్గా ఎగ్జిస్ట్ అవును రూమ్ టెంపరేచర్ దగ్గర. అప్పుడు ఈజీగా దాని యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది చాలా హైగా ఉన్నమాట. కానీ ఇక్కడ దూరంగా ఎగ్జిస్ట్ అవ్వడం వల్ల దాని యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది చాలా -, డిగ్రీలో ఉంది. ఎందుకు దూరంగా ఎగ్జిస్ట్ అయినాయి అంటే హైడ్రోజన్ బాండింగ్ అనేది ఎగ్జిస్ట్ కాలేదు. అయితే హైడ్రోజన్ బాండింగ్ ఎగ్జిస్ట్ కావాలంటే మస్ట్ అండ్ షుడ్ బి హైడ్రోజన్ ఉండాలి. అయితే ఇక్కడ హైడ్రోజన్ కూడా ఉంది. ఇందులోని అంటే 4 మాలిక్యూల్స్లో కూడా హైడ్రోజన్ ఉంది. హైడ్రోజన్ ఉండడమే కాదు, దాంతోపాటు హైడ్రోజన్ అనేది 2 అంటే 2 ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్స్ మధ్య ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇక్కడ 2 ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్స్ అనేవి అసలు CH4లో ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్ అనేది లేదు. అందుకోసం హైడ్రోజన్ బాండింగ్ అనేది ఎగ్జిస్ట్ కావట్లేదు. ఇప్పుడు ఈ CH4 గ్యాస్ని లిక్విడ్గా మార్చాలి. లిక్విడ్గా మార్చడం కోసం ఏం చేశానంటే ఈ CH4 గ్యాస్ మీద టెంపరేచర్ని డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. డిక్రీజ్ టెంపరేచర్ని డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అలా డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంటే -164 డిగ్రీస్ దగ్గర -164 డిగ్రీస్ దగ్గర అది లిక్విడ్గా మారింది. అంటే CH4 గ్యాస్ అనేది లిక్విడ్గా మారింది. ఇప్పుడు 164 డిగ్రీస్ దగ్గర లిక్విడ్గా ఉంటే అది 165 డిగ్రీస్ దగ్గరికి -165 డిగ్రీస్ దగ్గరికి వెళ్తుంటే ఆటోమేటిక్గా -165 డిగ్రీస్ దగ్గరికి వెళ్తుంటే -165 డిగ్రీస్ దగ్గర అది లిక్విడ్గా మారింది. -166 డిగ్రీస్ దగ్గరికి అది వెళ్తుంటే అది ఆటోమేటిక్గా గ్యాస్గా మారిపోతుంది. ఎందుకు మీథేన్కి
హై మైనస్లో బాయిలింగ్ పాయింట్ ఉందంటే ఆబ్సెన్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగు. కానీ మనం మీథేన్ గ్యాస్ ఆల్కహాల్ తీసుకుంటే CH4, ఆల్కహాల్ తీసుకుంటే CH3OH, ఒక ఆల్కహాల్ మాలిక్యూల్లో OH గ్రూప్ ఉంది, ఇంకొక ఆల్కహాల్ మాలిక్యూల్లో OH గ్రూప్ ఉంది. ఈ రెండింటి మధ్య హైడ్రోజన్ బాండింగ్ అనేది అడ్జస్ట్ అయిందన్నమాట. హైడ్రోజన్ బాండింగ్ అడ్జస్ట్ అవ్వడం వల్ల ఈ మాలిక్యూల్స్ అన్నీ కూడా దగ్గరగా రూమ్ టెంపరేచర్ దగ్గరగా అరేంజ్ అయినాయి. దగ్గరగా అరేంజ్ అయితే అవి ఫస్టే లిక్విడ్గా అడ్జస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఆ లిక్విడ్ని వేపర్గా మార్చడం కోసం మనం ఏం చేస్తామంటే టెంపరేచర్ని రైజ్ చేస్తాం. ఎప్పుడైతే టెంపరేచర్ని రైజ్ చేస్తామో ఆటోమేటిక్గా ఆల్కహాల్ లిక్విడ్ అనేది 65 degreesని రీచ్ అవ్వగానే అది వేపర్గా మారిపోతుందన్నమాట. అంటే ప్రజెన్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్స్ ఉండడం వల్ల బాయిలింగ్ పాయింట్ అనేది చాలా హైగా ఉంది. అయితే మీథేన్ గ్యాస్లో హైడ్రోజన్ బాండింగ్స్ లేకపోవడం వల్ల బాయిలింగ్ పాయింట్ అనేది -డిగ్రీలో అడ్జస్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఫిజికల్ ప్రాపర్టీ సాల్యుబిలిటీ. వాట్ డస్ ఇట్ మీన్స్? సాల్యుబిలిటీ మీన్స్ ఏదైనా ఒక సబ్స్టెన్స్ని తీసుకొని మనం వాటర్కి యాడ్ చేస్తే ఆ సబ్స్టెన్స్ అనేది వాటర్లో డిజాల్వ్ అయితే అప్పుడు ఏం చెప్తామంటే ఆ సబ్స్టెన్స్కి సాల్యుబిలిటీ నేచర్ ఉంది ఇన్ వాటర్. ద సబ్స్టెన్స్ కంటైన్ సాల్యుబిలిటీ ఇన్ వాటర్. సాల్యుబిలిటీ నేచర్ ఉందని మనం చెప్తాం. అయితే సబ్స్టెన్స్కి సాల్యుబిలిటీ నేచర్ ఎలా ఉంటుంది, ఎలా అడ్జస్ట్ అవుతుంది ఏంటో ఒకసారి డిస్కషన్ చేసిన తర్వాత ఆల్కహాల్స్ యొక్క సాల్యుబిలిటీ నేచర్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సబ్స్టెన్స్ జనరల్గా వాటర్ని తీసుకున్నాం. మేజర్గా మెనీ సబ్స్టెన్సెస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్లో డిజాల్వ్ అవుతాయి. అలాగే మన ఆల్కహాల్ కూడా వాటర్లో డిజాల్వ్ అవుతుందో లేదో అనేది డిస్కస్ చేయడానికి ముందు ఏంటంటే ఫర్ సపోజ్ అసలు సాల్యుబిలిటీ అనేది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, సాల్యుబుల్ ఎలా అవుతుంది ఏంటో చూస్తే దానికన్నా ముందు వాటర్ మాలిక్యూల్, మన రోజు డ్రింక్ చేసే వాటర్ని అబ్జర్వ్ చేస్తే ఆ వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఇలా ఎగ్జిస్ట్ అయి ఉంటాయన్నమాట. అంటే ఒక వాటర్ మాలిక్యూల్లో 2 హైడ్రోజన్ యాటమ్స్ ఉంటాయి. ఫస్ట్ హైడ్రోజన్, సెకండ్ హైడ్రోజన్. ఇది ఒక వాటర్ మాలిక్యూల్. నెక్స్ట్ ఇంకొక వాటర్ మాలిక్యూల్ తీసుకుంటే అందులో హైడ్రోజన్, ఫస్ట్ హైడ్రోజన్, సెకండ్ హైడ్రోజన్. అలాగా థర్డ్ వాటర్ మాలిక్యూల్ తీసుకుంటే ఫస్ట్ హైడ్రోజన్, సెకండ్ హైడ్రోజన్. అలా నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అని ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ మధ్య హైడ్రోజన్ బాండింగ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎందుకంటే వాటర్ మాలిక్యూల్ హైడ్రోజన్ ఉంది, ఒక వాటర్ మాలిక్యూల్ ఒక హైడ్రోజన్ ఉంది. రెండో వాటర్ మాలిక్యూల్లో కూడా హైడ్రోజన్ ఉంది. కానీ రెండో వాటర్ మాలిక్యూల్లో ఆక్సిజన్, మోర్ ఎలక్ట్రోనెగటివిటీ అనే ఆక్సిజన్ యాటమ్ ఉంది. సేమ్ మళ్ళీ ఫస్ట్ వాటర్ మాలిక్యూల్లో కూడా ఆక్సిజన్ అనేది ఉంది. అంటే మోర్ ఎలక్ట్రోనెగటివిటీ యాటమ్స్ మధ్య హైడ్రోజన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా వాటర్ మాలిక్యూల్స్లో హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఏ హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ అవుతుందంటే ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ హైడ్రోజన్ బాండింగ్ అనేది అంటే ఇది ఒక హైడ్రోజన్ బాండింగ్. ఈ హైడ్రోజన్ బాండింగ్ ఎవరెవరికి మధ్యలో ఫామ్ అయిందంటే ఈ వాటర్ మాలిక్యూల్కి నెక్స్ట్ ఈ వాటర్ మాలిక్యూల్కి మధ్య ఫామ్ అయింది అన్నమాట. ఈ వాటర్ మాలిక్యూల్కి మధ్య ఫామ్ అయింది. అంటే డిఫరెంట్ వాటర్ మాలిక్యూల్స్ మధ్య హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ అయింది. కాబట్టి ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ప్రీవియస్. అందుకోసం ఈ హైడ్రోజన్ బాండింగ్ని ఏమంటామంటే ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అని చెప్తాం. ఇప్పుడు ఈ వాటర్కి అంటే హైడ్రోజన్ బాండింగ్ ఎగ్జిస్ట్ అయిన వాటర్కి ఏదైనా సబ్స్టెన్స్ని యాడ్ చేస్తే ఆ సబ్స్టెన్స్ని వాటర్ మాలిక్యూల్ ఎలా కరిగించుకుంటాయంటే వాటి మధ్యన హైడ్రోజన్ బాండింగ్ని బ్రేక్ చేసుకొని అవి ఆ వచ్చిన సబ్స్టెన్స్తో హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ చేస్తాయన్నమాట. అలాగా వచ్చిన సబ్స్టెన్స్తో హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ సబ్స్టెన్స్ అంతా చిన్న స్మాల్ పీసెస్ కింద మారిపోయి అదంతా వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది అన్నమాట. ఇన్ కేసు వచ్చిన సబ్స్టెన్స్తో వాటర్ మాలిక్యూల్ అనేది హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ చేయకపోతే ఆ సబ్స్టెన్స్ అనేది డిజాల్వ్ కాదు. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈ సబ్స్టెన్స్ ప్లేస్లో నేను ఏం చేస్తానంటే ఆయిల్ తీసుకుంటే ఎప్పుడన్నా వాటర్లో ఆయిల్ వేసామంటే ఆయిల్ ఎప్పుడు కూడా జస్ట్ సర్ఫేస్ మీద అలా తేలుతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఆయిల్కి వాటర్ మాలిక్యూల్కి మధ్య హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ కాదు. అసలు ఎందుకు ఫామ్ కాదు అంటే ఆయిల్ అనేవి ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే లైక్ అందులో కార్బను హైడ్రోజన్ యాటమ్స్ మాత్రమే ఉంటాయి. ఆయిల్ అనేది ఆర్గానిక్ మాలిక్యూల్స్, కార్బన్ హైడ్రోజన్ మాత్రమే ఉంటాయి. వాటర్ అనేది ఇనార్గానిక్ కాంపౌండ్, అందులో ఆక్సిజన్ హైడ్రోజన్ యాటమ్స్ ఉంటాయి. అయితే ఇక్కడున్న హైడ్రోజన్కి నెక్స్ట్ ఇక్కడున్న ఆక్సిజన్కి మధ్య హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ యాటమ్స్ అనేవి ఆర్గానిక్ కాంపౌండ్స్లో మోర్ ఎలక్ట్రోనెగటివిటీ యాటమ్స్ అనేవి ఎగ్జిస్ట్ కావట్లేదు, అందుకోసం హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ అవ్వట్లేదు. కానీ ఈ ప్లేస్లో మనం ఆల్కహాల్స్ని తీసుకుంటే, ఆయిల్ ప్లేస్లో ఆల్కహాల్స్ని తీసుకుంటే అంటే లైక్
జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కహాల్ తీసుకున్నాను. ROHని తీసుకుంటే ఇక్కడున్న ఈ ఆల్కహాల్ మాలిక్యూల్కి ఇక్కడున్న వాటర్ మాలిక్యూల్కి మధ్య హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది. హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ అవడం వల్ల ఆటోమేటిక్గా ఆల్కహాల్స్ అనేవి వాటర్లో డిజాల్వ్ అయిపోతాయి. అందుకోసమే మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఆల్కహాల్స్ తీసుకుని వాటర్కి యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ఆల్కహాల్ అంతా వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది. అదే ఆ వాటర్ తీసుకొని వాటర్కి ఆయిల్ యాడ్ చేస్తుంటే ఆయిల్ అంతా కూడా ఆల్కహాల్స్లో వాటర్లో డిజాల్వ్ కాదు. ఇప్పుడు వాటర్ని తీసుకున్నాను. వాటర్కి ఏం చేశానంటే ఆల్కహాల్ కలిపానమాట. జనరల్ ఫార్ములా ROH అంటే స్పెసిఫిక్ ఆల్కహాల్ కాకుండా జనరల్ ఆల్కహాల్ని కలిపాను, ROHని కలిపాను. ROHని ఎప్పుడైతే కలిపామో ఆటోమేటిక్గా ఏమైందంటే ఈ వాటర్ మాలిక్యూల్కి నెక్స్ట్ ఆల్కహాల్ మాలిక్యూల్స్ మధ్య హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ అయిందన్నమాట. ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ అయింది. ఆ హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ అవడం వల్ల ఆల్కహాల్ మాలిక్యూల్స్ అనేవి వాటర్ మాలిక్యూల్లో డిజాల్వ్ అయిపోతుంది అన్నమాట. ఎలా డిజాల్వ్ అవుతుందో ఒకసారి చూడండి. ఇది ఒక వాటర్ మాలిక్యూలు, ఇది ఒక వాటర్ మాలిక్యూలు. ఈ వాటర్ మాలిక్యూల్కి ఒక ఆక్సిజన్ ఉంది, ఎలక్ట్రోనెగటివిటీ ఆటము. నెక్స్ట్ ఇది ఒక ఆల్కహాల్ మాలిక్యూలు. ఈ ఆల్కహాల్ మాలిక్యూల్లో ఆక్సిజన్కి ఒక హైడ్రోజన్ అనేది అటాచ్ అయి ఉంది. ఈ హైడ్రోజన్ అనేది ఇక్కడున్న ఆక్సిజన్ ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్కి ఇక్కడున్న ఆక్సిజన్ ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్స్ మధ్య ఇన్ బిట్వీన్ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఆటమ్స్ మధ్య ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా హైడ్రోజన్ అండ్ బాండింగ్ అనేది ఫామ్ అయిందన్నమాట. నెక్స్ట్ ఈ హైడ్రోజన్ కూడా ఈ వాటర్ మాలిక్యూల్ ఉన్న హైడ్రోజన్కి ఇక్కడున్న ఆక్సిజన్కి మధ్య హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ ఇంకో మాలిక్యూల్ ఉంటే అక్కడ కూడా హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఈ ఆల్కహాల్కి నెక్స్ట్ వాటర్లో ఉన్న హైడ్రోజన్కి మధ్య హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా తీసుకుంటే ఇక్కడ ఉన్న వాటర్లో నెక్స్ట్ ఉన్న ఆల్కహాల్స్లో మధ్య హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ అయింది. వన్స్ హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ అయిందంటే దాని మీనింగ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వాటర్ మాలిక్యూల్స్ అన్నీ దగ్గరగా ఉన్నాయి. ఈ వాటర్ మాలిక్యూల్కి నెక్స్ట్ వాటర్ మాలిక్యూల్ హైడ్రోజన్ బాండింగ్తో దగ్గరగా ఉంది. ఈ వాటర్ మాలిక్యూల్కి నెక్స్ట్ వాటర్ మాలిక్యూల్ హైడ్రోజన్ బాండింగ్తో దగ్గరగా ఉంది. ఎప్పుడైతే ఆల్కహాల్ని యాడ్ చేసామో ఆ వాటర్ మాలిక్యూల్కి మధ్యన ఉన్న బాండ్ని బ్రేక్ చేసుకొని ఆ ప్లేస్లోకి యాజ్ ఇట్ ఈస్గా ఆల్కహాల్ మాలిక్యూల్ని తీసుకొచ్చినాయి. అందుకోసం ఏమైందంటే ఆల్కహాల్స్ అనేవి వాటర్లో డిజాల్వ్ అయినాయి. నెక్స్ట్ వన్ లోవర్ ఆల్కహాల్స్ మాత్రమే వాటర్లో డిజాల్వ్ అవుతాయి. హైయర్ ఆల్కహాల్స్ మాత్రం వాటర్లో డిజాల్వ్ కావు. ఎందుకంటే హైయర్ ఆల్కహాల్స్ మీన్స్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ కార్బన్ ఆటమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అనేవి ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా దానికి ఆర్గానిక్ క్యారెక్టర్ వస్తుంది. ఆర్గానిక్ క్యారెక్టర్ అంటే నాన్ పోలార్ కాంపౌండ్స్ అన్నమాట. అది పోలార్ కాంపౌండ్స్ కాదు. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఏ కాంపౌండ్స్ అయితే వాటర్లో డిజాల్వ్ అవుతాయంటే పోలార్ కాంపౌండ్స్ మాత్రమే వాటర్లో డిజాల్వ్ అవుతాయి. నాన్ పోలార్ కాంపౌండ్స్ వాటర్లో డిజాల్వ్ కావు. లోవర్ ఆల్కహాల్ మాలిక్యూల్స్కి పొలారిటీ ఉంటుంది. హైయర్ ఆల్కహాల్స్కి పొలారిటీ నేచర్ ఉండదు. అందుకోసం హైయర్ ఆల్కహాల్స్ అనేవి వాటర్లో డిజాల్వ్ కావు. లోవర్ ఆల్కహాల్స్ మాత్రం వాటర్లో డిజాల్వ్ అవుతాయి.